ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం బాగున్నాం బ్రదర్. వ్యతిరేకత కుటుంబంలోనే వ్యతిరేకత బ్రదర్. సంఘము కాదు, సమాజం కాదు, కుటుంబంలోనే వ్యతిరేకతతో బాధపడుతున్నాం. దీనికి పరిష్కారం తెలుసుకోవాలని ఉందా? ప్రార్థనలో ఏకీభవించండి, వాక్యాన్ని పెరండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవంగల మా దేవ, జీవాధిపతి, సర్వాధికారి అయిన దేవ, ఎంతైనా నమ్మదగిన దేవుడిగా నా మా జీవితాల్లో ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని నేను బోధించబోతుండగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. మీరు మహిమ చెందుకునే విధంగా ఈ వాక్య పరిచర్యుడులాగా సహాయపడండి. యేసు అనుచరులకు అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపించారు ప్రభా. వీటన్నిటిని పేరు పేరున మీ పరిశుద్ధ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం తండ్రి. వీటిలో ప్రాముఖ్యంగా ప్రభా మనోహర్ గారు, యువరాజ్ గారు రక్షణ ఆరోగ్యం కొరకే, వి ఎలీషా గారు నూతన గృహం కట్టుకోలాగున ఆర్థిక స్థిరత్వం కొరకే, రాజేష్ గారు వివాహం కొరకే ప్రభా. వారు ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నారు, మంచి జీవిత భాగస్వామి వారికి ఉండులాగున. జి నీలిమ గారు వివాహం కొరకే, సతీష్ గారు ఉద్యోగం కొరకే, ధీరజ్ గారు ఉద్యోగం కొరకే, రీని గారు వివాహం కొరకే, వసుంధర ప్రకాష్ గారు ప్రభా 15 సంవత్సరాలు అయింది వివాహమై సంతానం కొరకే, హెప్సివా గారు ప్రభా గర్భంతో ఉన్నారు సుఖప్రసవం కొరకే, డేవిడ్ రాజు గారు ప్రభా సంఘం కొరకే ప్రార్థిస్తున్నాం. వీరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మా జీవితాలు ఎంతో వ్యతిరేకత ఉంది ప్రభా. ఈ వ్యతిరేకతని ఎలా ఎదుర్కోవాలి ప్రభా? మీరుంటేనే సమస్తాన్ని మేము జయించగలుగుతాం ప్రభా. మేము ఎలాంటి జీవితాన్ని జీవించాలో మీరు మాకు నేర్పించే దేవుడుగా ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు. ఆ వాక్యం మీరు మాకు నేర్పించే దేవుడుగా ఉన్నందుకు ఎంతో వందనాలు చెల్లించుకున్నాం. మేము మీ రక్షణ సువార్త విని రక్షణ పొందుతేనే ఆత్మీయ జ్ఞానాన్ని సంపాదించగలుగుతాం. ప్రతి వ్యతిరేకతని మేము ఎదుర్కోగలుగుతాం. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త విని వారి జీవితాల్లో ఉన్న ప్రతి వ్యతిరేకతను ఎదుర్కొనే అవకాశాన్ని వీరు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించిన మా ప్రియులు, మా ఆప్తులు ప్రవ్వా మిసెస్ అహల్య గారు ప్రవ్వా, వారు బెంగళూరు కర్ణాటక స్టేట్ వాస్తవ్యులు, వారి 2 కుమారులు సునీల్ కుమార్, సుధీర్ కుమార్, వారి మంచి భవిష్యత్తు కొరకై వీరి కుటుంబ ఆరోగ్యం కొరకే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు తండ్రి. అమ్మగారిని, వారి బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి, కుటుంబాన్ని అంతటిని మీరు దీవించండి. దేని కొరకైతే వారు ప్రార్థిస్తున్నారు, ఏ వ్యతిరేక శక్తులైతే వారి జీవితాల్లో వారు ప్రార్థించుతున్నవి జరగకుండా ఉన్నాయి, అవన్నీ యేసు నామమున తొలగించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. మీ ద్వారా ప్రేరేపింపబడి ఈరోజు కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందే సహాయం అందించి నీ కుటుంబానికి, ఈ వాక్యం విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8వ వచనం. అదేవిధంగా మీరు ఇస్తున్న ఆజ్ఞ, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. తండ్రి ఈ వాగ్దానము మా అందరి జీవితాల్లో నెరవేర్చండి. ఈ ఆజ్ఞానుసారంగా జీవించే ఆత్మీయ అనుభవంలోకి మా అందరిని నడిపించమని ఈ వాక్యం వినబోతున్న బిడ్డలతో బోధించబోతున్న నాతో మాట్లాడి నడిపించి బలపరచుమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో నాతో పాటు ఆమేన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నారా అనే మాట అన్నప్పుడు చాలామంది ఏం బాగున్నాం లేని బ్రదర్ అని అనొచ్చు కదా. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ మీ జీవితాలు నేను చెప్పే మాట మీరు ఒక్కసారి ఆలోచించండి. వ్యతిరేకత, మనల్ని ద్వేషించేవారు ఎక్కడున్నారు? ఎక్కడ లేరు, మన దగ్గరే ఉన్నారు, మన చుట్టుముట్టే ఉంటారు. కానీ మనం కొన్ని మార్లు గ్రహించాం, కొన్ని మార్లు మనము విస్మయిస్తుంటాం, కొన్నిసార్లు మనం వాళ్ళు నా గురించి మాట్లాడతారా అనే విధంగా మనం ఆలోచిస్తుంటాం. కానీ మీరు ఒక్కసారి ఆలోచిస్తుంటే ఈ లోకంలో వ్యతిరేకత అనేక చోట్ల ఉంటుంది. ఎక్కువ మటుకు వ్యతిరేకత మన సొంత కుటుంబంలోనే ఉంటుంది. పైకి బాగానే మాట్లాడుతుండొచ్చు, పైకి మనకి అన్ని సహాయం చేసే వారంగానే ఉంటుండొచ్చు, కానీ అవసరమయ్యే సమయానికి లేకపోతే మనం ఎంతో కష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనకి సహాయం చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనతో ఉండి మనలో ఉన్నవారే మనల్ని ఎప్పుడు మింగేస్తారో మనకి తెలియదు. ఈ వీడియో చూడండి. ఈ చేపలన్నీ ఒక ఎక్వేరియంలో ఉన్నాయి, చిన్న ఎక్వేరియం. అంతా బాగానే ఉన్నట్టుంది కదా, అంతా బాగానే కనపడుతుంది. కానీ మీరు గమనిస్తే ఆ చేప ఇంకొక చేపని మింగేసి. ఇదే పరిస్థితి ఈరోజు మన కుటుంబాలలో కూడా ఉన్నాయి. ఎప్పుడు ఎవరి గురించి చెడు మాట్లాడుతున్నారు, ఎప్పుడు ఎవరికి నష్టం కలిగిస్తుంటారు అనేది కూడా మనం ఊహించలేని పరిస్థితుల్లో ఉన్నాం.
ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉండి మన జీవితాల్లో మన శక్తితోనే ఏదో మనం సాధించేద్దాం, ఏదో మనం చేసేద్దాం అని మనం అనుకుంటుంటాం. కానీ నేను చెప్పే మాట మీరు చాలా జాగ్రత్త వినాలి. దేవుడు ఒక అవకాశం ఇస్తున్నారు. ఆ అవకాశము సంఘము ద్వారా మన జీవితాల్లో కలుగుతుంది. ఎందుకనగా సంఘము ఆయన శరీరము, ఆ శరీరంలో ఒక భాగంగా ఉండే అవకాశం దేవుడు ఇస్తున్నారు. ఆ అవకాశమే రక్షణ పొందడం. ఎప్పుడైతే మనం రక్షణ పొందుతామో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు కాదు, వ్యతిరేకత, నిరాశ, నిస్పృహ, బాధ, భేదాభిప్రాయాలు, మనస్పర్ధలు అన్నీ వచ్చినా ఇవన్నిటిని ఎదుర్కొనే శక్తి దేవుడిస్తారు. మన పక్షాన దేవుడు పోరాడతారు అనేది మనం గ్రహించాలి. ఆ విధమైన పరిస్థితుల్లో మీరుగానుంటే దేవుడు మీ తోడయుండునుగాక. దేవుడు ఇచ్చే అవకాశంలో మీరు రక్షణ పొందునుగాక. మీ జీవితాలు దేవుడికి మహిమార్థంగా తీర్చిదిద్దబడునుగాక. ఆ కార్యం జరగాలని మీ ప్రియతమాన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులని ఈ పరిచర్య మీ కొరకు ప్రత్యేకంగా ప్రతిరోజు 4 పూటలు, ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు మేము మీ కొరకు చేస్తున్నాం. మీరు మరవకండి. మీ ప్రియతమాన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరుల కుటుంబం ఉందని, మీ కుమారుణ్ణి, మీ తోబుట్టుని, మీ స్నేహితుడిని, మీ కుటుంబంలో ఒక సభ్యుడు లాంటి భక్త సింగ్ అని నేను ఉన్నాను అనేది మీరు మరవకండి. మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మీ జీవితాల్లో ఉన్న ప్రతి వ్యతిరేకతని తొలగించి మీ జీవితాల్లో సమాధానము అనుగ్రహించునుగాక. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దేవాతి దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మనము ఒక అంశంపై ధ్యానిస్తున్నాం. ఈ రోజుల్లో సంఘం అవసరమా, ఈజ్ చర్చ్ స్టిల్ నీడెడ్ అనే అంశంపై మనము ధ్యానిస్తున్నాం. దాంట్లో ఒక పాయింట్ మనం ధ్యానించింది ఏంటిదనగా అవకాశం. దేవుడిచ్చే అవకాశాన్ని సద్వినియోగం మనం చేసుకోవాలి. బెతెస్దా కోనేరు దగ్గర అంగవైకల్యం కలిగిన వ్యక్తి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అక్కడ వ్యభిచారం చేసి పట్టబడ్డ ఆ స్త్రీ అవకాశం సద్వినియోగం చేసుకుంది. పాత నిబంధనలోకి వెళ్తే వేశ్య అయిన రాహబు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. వారి జీవితాలను మనం మార్చుకున్నట్టు మనం గమనించగలుగుతాం. శిలువపై ఉన్న దొంగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈరోజు అదే అవకాశం దేవుడు సంఘం ద్వారా నీ జీవితాల్లో కలిగిస్తున్నాడు. నిన్ను అంగీకరించే దేవుడు నీ తోడున్నా. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు వ్యభిచారంలో ఉన్నా, వేషధార లాంటి జీవితాన్ని జీవిస్తున్నా, నువ్వు అంగవైకల్యం కలిగి జీవిస్తున్నా, నువ్వు దేవుడిని హేళన చేసి, తల్లిదండ్రులను హేళన చేసి, బాధ పెట్టే విధంగా జీవించి ఈరోజు ఈ సంఘం అనే దాంట్లో నువ్వు పాలుభాగస్తుడు అయి ఉంటే దేవుడు నిన్ను అంగీకరిస్తున్నారు. ఎందుకనగా ఆ అవకాశంలో దేవుడు నిన్ను అంగీకరించి నీ జీవితాన్ని మార్చే దేవుడు ఉన్నారు అనేది గ్రహించాలి. ఈ ఫోటోని మీరు చూస్తే ఒక జంతువు కప్పని తింటుంది కదా. కప్పని తినేస్తుంటే ఆ కప్ప ఏం చేస్తుంది? తలంతా లోపటుంది కదా. ఆ బర్డ్, స్వాన్ అంటారో లేకపోతే ఏదో బర్డ్, అది అంతా తలంతా లోపట్టుకుంది. చేతు బయటకు ఉన్నప్పటికీ కూడా తనకున్న అవకాశంతో పట్టుకొని దాన్ని ఎవరైతే తను బాధిస్తున్నారో, పీడిస్తున్నారో గొంతు పట్టుకొని పిసుకుతుంది. అంటే అర్థం, మన జీవితాల్లో దేవుడు ఒక అవకాశం ఇచ్చారు. ఏదైతే బంధించగలుగుతామో, దేన్నైతే మనం జయించగలుగుతామో ఆ శక్తి దేవుడు మనకిచ్చారు. ఏదైతే మన జీవితాలు మనకు ఆహ్వానించే స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని, ఆ శక్తిని కూడా దేవుడు మనకి ఇచ్చారు అనేది మనం గ్రహించాలి. ఈరోజు మనం ధ్యానించేది రెండో అంశం. మీరు కానీ మత్తయి సువార్త 16వ అధ్యాయం 18, 19 వచనాలు, 2 వచనాలు మీరు ముందు పెట్టుకుంటే, ఫస్ట్ పాయింట్ ఆపర్చునిటీ, సెకండ్ పాయింట్ ఎందుకు సంఘం మనకు అవసరం అనగా బికాస్ ఆఫ్ అపోజిషన్, వ్యతిరేకతని బట్టి అనేది మనం గ్రహించాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరందరికీ ఒక మేల్కొల్పు తెచ్చే వార్త ఏంటిదో తెలుసా? మిమ్మల్ని అందరు ప్రేమించరు. మనం ఏమనుకుంటామంటే, నన్ను అందరు ప్రేమిస్తారు, నాతో అందరు బాగుంటారు, నేను అందరూ ప్రేమించే తగ్గట్టు నేను జీవిస్తున్నాను కాబట్టి నా లైఫ్లో ఇంతమంది నన్ను ఇష్టపడతారు అని అనుకుంటాం. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకల్, ఆంటీ, మీరు మేల్కోవాల్సింది అందరూ మనల్ని ప్రేమించరు. అందరు ఏదో ఒక రీతిలో మన జీవితాల్లో మనకి వ్యతిరేకులుగా ఉంటారు. మన స్వభావాన్ని బట్టో, మన మనస్తత్వాన్ని బట్టో, మన మాటల్ని బట్టో, లేకపోతే మన హావభావాల్ని బట్టో, మన ఆకరణ బట్టో, లేకపోతే మన వస్త్రాధరణ బట్టో, లేకపోతే మన దగ్గర వచ్చే వాసనని బట్టి కూడా కొంతమంది మనల్ని ఇష్టపడరు. ఈ విధంగా ఉంటారు. ఇంకొక విషయాన్ని చెప్పాలా, మనల్ని కొంతమంది ఎందుకు ఇష్టపడరు, మనకి ఎందుకు వ్యతిరేకులుగా ఉంటారంటే, మన గురించి ఇంకొకరు మాట్లాడుతుంటారు.
మన గురించి ఇంకొకరు వేరేగా చెబుతుంటారు, మన గురించి ఇంకొకరు మన గురించి చెడుగా చెప్తుంటారు. కాబట్టి వాళ్ళు మనల్ని ఇష్టపడరు, లేకపోతే మనకు వ్యతిరేకులుగా ఉంటారు. ఇంత అపోజిషన్ అనేది మన చుట్టుముట్టే ఉంటుంది. కొన్ని మార్లు మనం గ్రహిస్తాం, కొన్ని మార్లు మనం గ్రహించకుండా మనము జీవిస్తుంటాం. కానీ నేను చెప్పే మాట, ప్రతి క్రైస్తవుడికి లేకపోతే ప్రతి మానవుడికి ఏ మతమైనా ప్రతి మానవుడికి ఉన్న శత్రువు ఎవరు చెప్పండి? మనలో ఉన్న ఒక కామన్ థింగ్ ఏంటిది చెప్పండి? ప్రతి మానవుడు ఏ మతంలో ఉన్నా మనకున్న కామన్ థింగ్ ఏంటిది అని అనగా, మనం పూజించేవారు వేరే అయినా మనకి శత్రువు ఒకడే, వాడు సాతానుడు. మీరు ప్రేమిస్తారా సాతానుడిని? ప్రేమించాం కదా. కానీ మనం సాతానుడిని ప్రేమించాం, కానీ దేవుడు సృష్టించిన మనిషిని మాత్రం ద్వేషిస్తాం. ఇదేం న్యాయం అండి? మీరు ఆలోచించండి. సాతానుడిని ఎవ్వడు కూడా ప్రేమించాడు. ఈ భూలోకంలో మనిషి అనే జన్మ తీసుకున్నవాడు ఎవ్వడు కూడా ప్రేమించాడు, కానీ మనిషిని మాత్రం ద్వేషిస్తూ ఉంటాడు. ఎంత బాధాకరం, మీరు ఆలోచించాలి. కాబట్టి ప్రతి మానవుల్లో ఉన్న ఒక కామన్ థింగ్ ఏంటిది? అది సాతానుడే. కానీ మన జీవితాలు ఆ విధంగా మనం జీవించాం. మనం చేసే తప్పేంటిదంటే మనుషులతో మాట్లాడడం కదా. మనుషులతో మాట్లాడడం మంచిదే. కొన్ని మార్లు కొంతమంది మనుషులతో మాట్లాడడం మనకి ఇష్టం ఉండదు కాబట్టి మనుషులతో మాట్లాడడం, కానీ మనుషుల గురించి మాట్లాడడం మాత్రం ఆపివేయం. వి స్టాప్ టాకింగ్ టు పీపుల్, బట్ విల్ నెవర్ స్టాప్ టాకింగ్ అబౌట్ ద పీపుల్. అనగా ఏ మనిషి నుంచి అయితే మనం దూరంగా ఉంటామో, ఏ మనిషిని అయితే మనం ఇష్టపడమో, ఏ మనిషికి అయితే మనం వ్యతిరేకులుగా ఉంటామో వారితో మనం మాట్లాడడం. కానీ వారి గురించి సందర్భం వచ్చినప్పుడల్లా, సమయం వచ్చినప్పుడల్లా వారి గురించి ఏదో ఒకటి మనం మాట్లాడుతూనే ఉంటాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, అందుకే రాయబడ్డ మాట మత్తయి సువార్త 16:18 ఒకసారి చూడండి. ఏం నేరమమ్మా? పాతాళం. అంటే అర్థం ఏంటిది? పాతాళం అనేది ఉంటుంది, అదొక వ్యతిరేకంగా మన జీవితాల్లో ఉంటాయి. కానీ దేవుడు మన జీవితాల్లో దాన్ని ఎదుర్కొనే శక్తి ఇచ్చారు. అనగా ఒక అపోజిషన్ మన జీవితాల్లో ఉంటుంది. అందుకే సంఘం కావాలి. సంఘం ఈ రోజుల్లో ఎందుకు కావాలంటే, మనకు వ్యతిరేకత ఉన్నప్పుడు మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడితో మనం ఏకమై, మన జీవితాల్లో సంఘంలో ఉన్న వారందరూ ఏకమై దాన్ని ఎదుర్కోవాలి. అది పాము రూపంలో రావచ్చు, స్వరము రూపంలో రావచ్చు, దేవదూత రూపంలో రావచ్చు, మనల్ని దేవుడి నుంచి దూరం చేయడానికి. మీరు ఆలోచించాలి. అందుకే బైబిల్లో రాయబడ్డ మాట, ఎప్పుడైతే నువ్వు సాతానుని తిరస్కరిస్తావో వాడిని నుంచి వెళ్ళిపోతాడు. కానీ మనం ఏం చేస్తాం? మనుషుల్ని తిరస్కరిస్తున్నాం, వాడిని ఆహ్వానిస్తున్నాం. వాడు తీసుకొచ్చే లక్షణాలు, స్వభావాలన్నీ మనం ఆహ్వానించుకొని మనం జీవిస్తుంటాం. మీరు ఆలోచించాలి. నేను చెప్పే మాటను ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీకు గ్రహిస్తుంది. బ్రదర్ ఎలా ఎదుర్కోవాలి? ఐక్యత ఉండాలి. అబ్బో ఎన్ని ప్రసంగాలు విన్నాం బ్రదర్ ఐక్యత గురించి అని కదా. నేను ఒక మాట చెప్తాను, ఐక్యత రావాలని ఐక్యత కొరకు ప్రయత్నిస్తే ఐక్యత రాదు. మీరు అడగొచ్చు. ఇప్పుడు నేను కూడా మా ఆఫీసు ఉన్న వారికి చెప్తుంటాను, ఐక్యంగా ఉండాలా, ప్రేమాప్యాయతలతో ఉండాలా అని చెప్పి ఏదో ట్రై చేస్తూ ఏదో ప్రోగ్రాం పెడతానికి ట్రై చేస్తున్నా కూడా ఐక్యత రాదు. ఐక్యత ఎప్పుడు వస్తుందో తెలుసా? చిన్న సింపుల్ లాజిక్ చెప్తాను. ఐక్యత అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే, మన గమ్యము ఒకే రకంగా ఉండి ఆ గమ్యం చేరాలనే వాంఛ అందరిలో ఉంటే అప్పుడే ఐక్యత వస్తుంది. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఆలోచించండి. మన దేశంలో క్రికెట్ బాగా ఇష్టం. ఇప్పుడు వరల్డ్ కప్ కూడా జరుగుతుంది కాబట్టి 2011 వరల్డ్ కప్ మనం గెలిచినప్పుడు, ఈ వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ సచిన్ టెండూల్కర్ ఆడాడు కాబట్టి ఈ వరల్డ్ కప్ మనం సచిన్ టెండూల్కర్ కోసం గెలవాలి, అంత గొప్ప క్రికెటర్ ఉన్నాడు కాబట్టి ఆయన కోసం మనం గెలవాలి, దేశం కోసం గెలవాలి అనే విధంగా ఒకే గమ్యం ఉంది. కాబట్టి మీరు గమనించండి, సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు అక్కడ. సెహవాగ్ ఉన్నాడు, జహీర్ ఖాన్ ఉన్నాడు, హర్భజన్ సింగ్ ఉన్నాడు. వీళ్ళందరికీ ధోని అంటే పెద్ద ఇష్టం ఉండేది కాదు. కానీ వారి గమ్యం చేరడంలో వీరందరూ ఐక్యపరచబడ్డారు. కానీ మనం ఏం చేస్తుంటాం? చర్చ్ మీటింగ్స్, చర్చ్ ప్రేయర్స్ ఇవన్నీ పెడుతుంటాం. లోపల వ్యతిరేకత ఉంటుంది, ఏదో కలిసి ఆరాధించామనే మాట తప్ప. కరెక్టా? గమ్యం సేమ్ ఉన్నది అనుకోండి, ఆ గమ్యం ఒకటే అయితే ఐక్యత ఆటోమేటిక్గా వస్తుంది. మీరు ఆలోచించాలి. కానీ పరలోకము వెళ్ళాలి, దేవుడితో సహవాసం చేయాలి, మన జీవితంలో లేనివారు, కోల్పోయిన వారు, ప్రభు సన్నిధి చేరిన వారితో కలవాలనే గమ్యం మనం మర్చిపోతున్నాం. కాబట్టి ఐక్యత మన జీవితాల్లో రావట్లేదు. అందుకే వ్యతిరేకతను మనం ఎదుర్కోలేకపోతున్నాం. మీరు సాతానుడు చేసిన పని మీరు ఒక్కసారి మీరు ఆలోచించి, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ అనైక్యత తీసుకొని రావడమే వాడి పని. ఐక్యత ఉన్న దగ్గర అనైక్యత తీసుకొని రావడమే వాడి పని. మనం ఏం చేస్తుంటాం? అదే మనం కూడా పాటిస్తుంటాం. ఈ రోజుల్లో
మీరు గమనిస్తే నేను చెప్పే మాట మీరు ఒకసారి ఆలోచించండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో మీరు గమనిస్తే 12 గోత్రాలలో వారిలో విభజన ముందే మోషే గారు ఉన్నప్పుడు జరిగింది. 9.5 గోత్రాలు ఒకవైపు ఉండాలి, 2.5 గోత్రాలు ఒకవైపు ఉండాలి అనేది వారు ముందుగానే నిర్ణయించుకున్నారు. కానీ వారి గమ్యంలో, వాగ్దానపు దేశంలో వారు స్వతంత్రించుకోవాలన్న గమ్యంలో ఈ 2 విభజించబడ్డారు. 9.5 గోత్రాలు, 2.5 గోత్రాలు కలిస్తేనే వాగ్దానపు దేశంలో అడుగుపెట్టాయి. కాబట్టి ఈరోజు కుటుంబంగా, భార్యాభర్తలుగా, విశ్వాసులుగా వాక్యం వింటున్న వారు సంఘంగా మన గమ్యం ఏంటిది? వ్యతిరేకతలు వస్తాయి. ఎంత వ్యతిరేకత ఉంది క్రైస్తవ్యంలో? ఈ వ్యతిరేకతలో క్రైస్తవుల్లో ఐక్యత ఉందా? మీరు చెప్పే మాట మీరు ఆలోచించండి. క్రైస్తవులలో ఐక్యత అనేది ఉందా? ఇంత వ్యతిరేకతలో మనల్ని మనమే విమర్శించుకుంటున్నాం. వీడి బోధాలా, ఆడు బోధాలా, వీడి ఇలాంటి వాడు, వాడలాంటి వాడు అని మనల్ని మనమే పేర్లు పెట్టి విమర్శించకూడదని నేను అనట్లేదు. విమర్శించాలి, వాక్యం ఉన్నట్టే బోధించాలి, అది బోధించాలి. కానీ పేర్లు పెట్టేసి వీడిది వాడదని మనమే విమర్శించుకుంటే ఎలా వ్యతిరేకతను మనం ఎదుర్కొంటాం? మీరు ఆలోచించాలి నేను చెప్పే మాట. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నవారు సంఘం ఎందుకు అవసరం? సంఘం ఒక అవకాశం ఇస్తుంది, మనల్ని అంగీకరిస్తుంది. ఏ పరిస్థితుల్లో సంఘం ఎందుకు అవసరం? వ్యతిరేకత ఉంది కాబట్టి సంఘం అవసరం. ఆ సంఘంలో ఐక్యత ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది అనేది గమనించాలి. మనం భక్తితో జీవించాలి. భక్తితో జీవించాలంటే ఏమి చేయాలి మీరు చెప్పండి నాకు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి విటమిన్ తగ్గ ఫుడ్ తినాలి కదా. విటమిన్స్తో ఉన్న ఫుడ్ తింటే మంచి ఆరోగ్యం వస్తుందని మనకు తెలుసు. నేను చెప్పే మాట మరి మీరు అన్నారో లేదా కానీ ప్రతి క్రైస్తవుల్లో, ప్రతి మానవుల్లో ఉండవలసిన ఒక విటమిన్, ప్రాముఖ్యమైన విటమిన్ ఏంటిదో తెలుసా? విటమిన్ ఎన్. తెలుసా అమ్మా? విన్నామా ఎప్పుడైనా? విటమిన్ ఎన్. ఏ విన్నాం, బి విన్నాం కదా. ఈ కరోనా వచ్చాక అన్ని విటమిన్ల గురించి ఐడియా వచ్చేసింది కదా. విటమిన్ D3 తక్కువైతే కళ్ళు తిరుగుతాయి, ఈ విటమిన్ సి తాగాల, లేకపోతే విటమిన్ సి తినాలా, ఫుడ్ తినాలా, ఏ బిలు డీలు ఈ వరకు తినాం. ఎన్ వినలేదు మీరు ఎప్పుడు? ఎన్ ఏంటిదో తెలుసా? విటమిన్ ఎన్ అంటే నో అని చెప్పడం. నేను ఇది చెయ్యను, ఇహలోక సంబంధమైనవి నేను చెయ్యను అని చెప్పడం. ఇవి నో అని చెప్పితే మన జీవితం మారుతుంది. కాబట్టి ఆ మార్పు రాకుండా సాతానుడు శత్రుత్వాన్ని తీసుకొని వస్తున్నాడు, వ్యతిరేకతని తీసుకొని వస్తున్నాడు. ఈ మార్పు రాకూడదనే వాడు ఇంతగా ప్రయత్నిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ విటమిన్ ఎన్ అనేది చెప్పలేకపోతున్నాం. మనం ఆ నో అనేది చెప్పలేకపోతున్నాం. కొంతమంది మొహమాటను బట్టి చెప్పలేరు, కొంతమంది ఇష్టాన్ని బట్టి చెప్పలేరు, కొంతమంది చూద్దాంలే అనే విధంగా చెప్పలేరు, కొంతమంది ఈ విధంగా ఉండడాన్ని బట్టి ఈ విటమిన్ ఎన్ అనేది ఎవ్వరు కూడా పాటించట్లేదు. నో అని చెప్పడం. యోసేపు అనే వ్యక్తి నో అన్నాడు, ఆశీర్వదింపబడ్డాడు. మీరు ఆలోచించాలి. యోసేపు అనే వ్యక్తి నో అన్నాడు కాబట్టి ఆశీర్వదింపబడ్డాడు. ఈరోజు నా జీవితాల్లో మీరు గమనిస్తే సాతానుడు మన ఐక్యతని, ఏదైతే ఆ కామన్ ఎనిమిగా ఉన్నవాడు, వ్యతిరేకతను తీసుకొస్తున్న వాడు ఎప్పుడైతే మన జీవితాల్లో ఉంటాడో వాడికి నో చెప్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మనం ఆ విధంగా చేస్తున్నామా? మనం ఆ విధంగా చేయట్లేదు. మొహమాటాలు పట్టేస్తుంటాం. ఫలానా వాడు ఇది చెయ్యండి అని అంటే నో అని చెప్పడానికి భయపడుతుంటాం. దాని రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో, కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ ఆలోచనలు మన జీవితాల్లో కలిగి ఉంటాం. మీరు ఆలోచించాలి, మనం ఏ విధంగా ఉంటాం, ఈ వ్యతిరేకత ఏ విధంగా ఎదుర్కోవాలి. ఐక్యత కలిగి ఉండాలి, కుటుంబంగా ఐక్యత ఉండాలి. మన గమ్యం ఒకటే, దేవుడికి మహిమ దేవాలి. మన గమ్యం ఒకటే, పరలోకంలో మనం కుటుంబం అంతా ఉండాలి, సంఘం అంతా పరలోకంలో ఉండాలి. మన గమ్యం ఒకటే. మన జీవితంలో ఆ గమ్యాన్ని చేరాలంటే ఐక్యత ఉండాలి. ఆ గమ్యాన్ని చేరాలంటే ఇహలోక సంబంధమైన వాటిని తిరస్కరించాలి. భక్తితో మనం జీవించాలంటే ఈ విటమిన్ ఎన్ అనేది మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి అనేది మనం గ్రహించాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. ఇప్పుడు సంఘంలో ఐక్యత ఉంటే లోకం ఏం తెలుసుకుంటుంది? క్రైస్తవులందరూ ఐక్యంగా ఉంటే లోకం ఏం తెలుసుకుంటుంది? దేవుడి శిష్యులని మనం తెలుసుకుంటాం. కాబట్టి ఈ రోజుల్లో మనం సంఘంగా, కుటుంబంగా సరిగ్గా లేకపోతే, మనకున్న ఏకైక శత్రువుని మనం ఐక్యతతో ఎదుర్కోకపోతే, ఆ గమ్యంలో శత్రువుని ఓడగొట్టాలి, పరలోకంలో మనం చేరాలనే ఆ గోలు మన జీవితాల్లో లేకపోతే ఐక్యత ఎలా వస్తుంది? దేవుని శిష్యులని ఎలా అనుకుంటాం? చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం చూడండి ఒకసారి. వాక్యాన్ని బట్టి ఏకమై ఉండాలని యేసయ్య ప్రార్థించుచున్నారు.
కాబట్టి ఈరోజు మన జీవితాల్లో గమనిస్తే ఈరోజు ఈ నరకాన్ని ఎదుర్కొనే శక్తి దేవుడు సంఘానికి ఇచ్చారు. కాబట్టి ఆ సంఘానికి ఆ శక్తిని ఇచ్చినప్పుడు మనం నిలబడుతున్నామా, ఐక్యత కలిగి ఉంటున్నామా, ఈ ఇహలోకమైన వాటికి నో అనే విధంగా చెప్పి మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి. లోకం సంఘంలో ఉండకూడదు, సంఘము లోకంలో ఉండాలి. నేను చెప్పే మాట, లోకము సంఘంలో ఉండకూడదు, సంఘము లోకంలో ఉండాలి. సంఘము లోకాన్ని మార్చే విధంగా ఉండే విధంగా మనం జీవించాలి. ఎందుకు సంఘం అవసరం మన జీవితాల్లో? అవకాశం ఇస్తుంది, ఆపర్చునిటీ. ఎందుకు సంఘం అవసరం మన జీవితాల్లో? వ్యతిరేకత ఉంది, అపోజిషన్ ఉంది కాబట్టి. మూడోది మనం గమనిస్తే ఎందుకు సంఘం మన జీవితాల్లో అవసరము అనగా బికాజ్ ఆఫ్ ది ఓనర్షిప్. ఎందుకనగా ఆయన మనల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నారు కాబట్టి. నాతో పాటు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం, నీవు నా సొత్తు. మీరు గమనించాలి, దేవుడు మనల్ని సొత్తుగా మనల్ని భావిస్తున్నారు. హీ హ్యాస్ దట్ ఓనర్షిప్ ఆన్ us. ఆయన సృష్టించిన దేవుడు. నేను చెప్పే మాట మీరు గమనిస్తే ఈ జనరేషన్ జెడ్ అనగా ఈ నూతన జనరేషన్కి ఒక వ్యవస్థ కావాలి. అది కూడా పరిశుద్ధాత్మ దేవుడు నాయకత్వం వహించి ఆయన స్థాపించిన ఆ వ్యవస్థ సంఘం అనే వ్యవస్థ కావాలి. ఈ సంఘం అనే వ్యవస్థ మన జీవితాలు ఏమి చేస్తుందో తెలుసా? ఎప్పుడైతే మనం ఆయన ఓనర్షిప్లో ఆయన బిడ్డలుగా మనం జీవిస్తామో, ఎప్పుడైతే ఆయన సొత్తుగా మనం జీవిస్తామో, ఏ భవిష్యత్తు అయితే మనకి సరిగ్గా కనపడట్లేదు, ఏ భవిష్యత్తు అయితే మన జీవితాలు ఏ విధంగా ఉంటుందో అనేది ఒక అయోమయమైన పరిస్థితి ఉంటుందో, ఆ భవిష్యత్తుకి మనకు ఒక నిరీక్షణ దేవుడి ఆధ్వర్యంలో మనకు కలుగుతుంది. మన జీవితాల్లో భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకి తెలియదు. కానీ when we are unsure about our future, the ownership of God gives us hope. సంఘము ఆయన శరీరం, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించింది సంఘం. బికాజ్ హీఈస్ ద ఓనర్. ఇక్కడ ఏ మనుషులు కాదు సంఘానికి నాయకులు, ఇది నాది అని చెప్పడానికి ఎవరికి అధికారం లేదు. సంఘము ఆయన శరీరం, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించింది సంఘము. కాబట్టి నా జీవితాల్లో మనం గమనించవలసింది, ఆ దేవుడు మనకి నిరీక్షణ కలిగించే దేవుడు. ఆయన నిరీక్షణను బట్టి ఈరోజు మనం బ్రతికి ఉన్నాము అనేది గమనించాలి. రోమాపత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలలో మీరు గమనిస్తే, నిరీక్షణకి ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి అబ్రహాం గారు జీవించారు. ఈరోజు నీ జీవితాల్లో నీ భవిష్యత్తుకి ఆధారం కనపడట్లేదేమో, నీ జీవితం ఏ విధంగా ఉంటుందో ఆధారం కనపడట్లేదేమో. నీ జీవితంలో సంసోన్ గారి వలె నువ్వు బ్రతుకుతున్నావేమో, రాహాబు గారి వలె నువ్వు బ్రతుకుతున్నావేమో. నీ జీవితంలో బెతెస్దా కోనేరు దగ్గర ఉన్న వ్యక్తి వలె నీ జీవితం ఉందో, వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీ వలె నీకు సమాజం అంతా వ్యతిరేకతతో నీ జీవిస్తున్నారేమో. కానీ సంఘం నీకు ఒక అవకాశం ఇస్తుంది. నీ జీవితంలో ఉన్న వ్యతిరేకతని దేవుడి యందు ఐక్యత కలిగి నీ జీవితంలో ఇహలోక సంబంధమైనవి నువ్వు తిరస్కరిస్తే ఆయన నిన్ను సొత్తుగా భావించి నిన్ను ఎంతగా చూస్తున్నారు, ఏ విధంగా చూస్తున్నారో నీకు తెలుసా? చూడండి, అదే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం, నిన్ను నేను ప్రేమించుచున్నాను గనుక. నిన్ను నేను ప్రేమించుచున్నాను కాబట్టి దేవుడు నిన్ను సొత్తుగా భావిస్తున్నారు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. కమ్ అండర్ హిజ్ ఓనర్షిప్. ఆయనని నీ జీవితానికి యజమానుడుగా అధికారిగా నువ్వు చేసుకుంటే దేవుడు నీ జీవితంలో, మీరు ఆలోచించండి, సంసోన్ గారు అంత భయంకరమైన జీవితాన్ని జీవించారు. అంత భయంకర, ఎన్ని అవకాశాలు దేవుడు ఇచ్చారు, ఎంత వ్యతిరేకత వచ్చిన దేవుడు ఆయన తోడు ఉన్నారు. సంసోన్ గారు చివరిగా ఆయన చేసిన ప్రార్థన ఒక నిరీక్షణతో ప్రార్థన చేశారు. ఒక్క అవకాశం, దేవుడు అవకాశాన్ని ఇచ్చారు. రూత్ గారి జీవితంలో మీరు గమనించండి, మోయాబు దేశంలో ఉంటే తను ఎంతో గొప్పగా జీవించేదేమో ఇహలోక సంబంధంగా, కానీ నయోమితో వచ్చింది, ఒక నిరీక్షణతో వచ్చింది. ఏ దేవుడినైతే నయోమి అత్తగారుగా కోడలికి పరిచయం చేసింది, ఆ దేవుడిపై ఆధారపడి రూత్ గారు వచ్చారు, ఒక నిరీక్షణతో వచ్చారు. చరిత్రలో చిరస్థాయిగా నిలబడే విధంగా దేవుడు తనని ఆశీర్వదించారు. మీ జీవితాల్లో మీరు గమనించండి. యోబు గారి జీవితాన్ని మీరు ఒకసారి ఆలోచించండి. నాకెంతో దగ్గరగా ఉన్న గ్రంథం బైబిల్ ఏదంటే యోబు గారి గ్రంథం. ఎందుకనగా ఆయన జీవితంలో మీరు గమనిస్తే ప్రేమించిన వారంతా కోల్పోయారు, ఆస్తిని కోల్పోయారు, ఆరోగ్యాన్ని కోల్పోయారు, అన్నీ కోల్పోయినా నిరీక్షణని కోల్పోలేదు. ఎందుకనగా బైబిల్ చెప్పేది, నీకు నిరీక్షణ ఉంటే నీ జీవితం ఉంటుంది. ఆయన జీవితంలో నిరీక్షణ ఉంది, అబ్రహాం గారి జీవితంలో నిరీక్షణ ఉంది, రూత్ గారి జీవితంలో నిరీక్షణ ఉంది, సంసోన్ గారి జీవితంలో నిరీక్షణ ఉంది. వారి జీవితాలు చిరస్థాయిగా మనకు ఒక ఆదర్శంగా దేవుడు నిలబెట్టే విధంగా దేవుడు చేశారు. ఈరోజు నీ జీవితాల నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు,
నీ జీవితంలోని వ్యతిరేకతని తొలగించగలిగిన నీకు ఒక అవకాశం, రక్షణ అనే ఒక అవకాశం ఇచ్చిన దేవుడు. నీ జీవితాల్లో ఏది బంధించాలో ఆ శక్తిని నీకు ఇచ్చారు, ఏది నీ జీవితాల్లో ఆహ్వానించాలో ఆ శక్తి దేవుడు నీకు ఇచ్చారు. నీ జీవితాల ఐక్యతతోని నరకపు రాజ్యాన్ని ఎదుర్కొనే శక్తిని దేవుడు నీకు ఇచ్చారు. ఆ శక్తి నీ జీవితాల్లో రావాలి అంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలను ఒప్పుకుంటే దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు, తమ్ముడు, చెల్లెమ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నీ జీవితంలో వ్యతిరేకత ఉంది. నీ సొంత వారు కాదు, నీ భర్తను, నీ భార్యను, నీ తోబుట్టులో కాదు, నీ ఇరుగు పొరుగు వారు కాదు, నీ స్నేహితులు కాదు, మానవులందరికీ ఉన్న శత్రువుడు, వ్యతిరేకత ఆ సాతానుడు ఒక్కడే. ఆ సాతానుడిని మనం ప్రేమించాం, కానీ దేవుడు సృష్టించిన మనుషుల్ని మనం ద్వేషిస్తుంటాం. ఎందుకు? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎప్పుడైతే సాతాను నుండి తిరస్కరిస్తామో వారు మనల్ని నుంచి పారిపోతాడు. అది మనకి తెలుసు. మనం తెలుసుకున్నా మన జీవితాలు ఏ విధంగా మనం జీవిస్తున్నాం ఒక్కసారి మనం ఆలోచించాలి. మనుషులతో మాట్లాడాం, కానీ మనుషుల గురించి మనం మాట్లాడుతుంటాం. ఎంత బాధ! ఈ వ్యతిరేకత అంతా, అందరూ మనల్ని ప్రేమించాలని ఎక్కడ కూడా రూల్ లేదు. మనల్ని ద్వేషించేవారు ఉంటారు, కానీ ఆ ద్వేషించే వారందరూ ఒక్కసారి మనం ఆలోచించాలి. ఐక్యంగా ఉంటేనే సాతాను ఎదుర్కోగలుగుతాం. ఈ లోకంలో క్రైస్తవులకి ఎంతో వ్యతిరేకత ఉంది, ఎంతో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత రావాలి అంటే మన గమ్యం వైపు మనం చూస్తేనే ఐక్యత మన జీవితాల్లో వస్తుంది. ఆ గమ్యం వైపు మనం అందరం చూడాలి అని అంటే దేవుడిచ్చే అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుడిచ్చే గొప్ప అవకాశం, ద గ్రేటెస్ట్ రివార్డ్ అండ్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ వాట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ గివింగ్ us is salvation. తమ్ముడు, చెల్లెమ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నేను మీ కుటుంబ సభ్యుని, మీ కుమారుణ్ణి, మీ తోబుట్టుని, మీ స్నేహితుడిని. నా విజ్ఞాపన, ఈ అవకాశాన్ని మీరు వదులుకోకండి. ఎందుకు సంఘం కావాలి మన జీవితాలు? బికాస్ ద ఆపర్చునిటీ వాట్ గాడ్ ఈస్ గివింగ్ యూ. ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే, దేవుని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, నరకపు రాజ్యము, నరకపు లాంటి మనుషులు మన జీవితాల్లో వచ్చిన ఐక్యతతో మనం ఎదుర్కోగలుగుతాం. దేవుడు నీ జీవితాన్ని మార్చి ఏది బంధించాలా బంధించే శక్తిని నీకు ఇచ్చిన దేవుడు, ఏది నీ జీవితాల్లో ఆహ్వానించాలా ఆహ్వానించే శక్తిని ఇచ్చిన దేవుడు నీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చాలని ఆశ కలిగినాడు. ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరూ మరవకండి. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి, సర్వాధికారి అయిన దేవ, ఈ వాక్యం మీ ఆత్మ నడిపింపు ద్వారా జరిగిందని, ఏ కుటుంబాలలో అయితే వ్యతిరేకత ఉందో యేసు నామమున అవన్నీ తొలగిపోవునుగాక. ఏ కుటుంబంలో అయితే అనిశ్చితత ఉందో వారి భవిష్యత్తు గురించి, వారి జీవితాల్లో నిరీక్షణ అనుగ్రహింపబడి అబ్రహాం గారిని దీవించినట్టు, యోబు గారిని దీవించినట్టు వారందరు దీవింపబడులాగున నడిపించుమని యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.